Daily. Taste the Daily. ఈ రెంట్ మధ్యలో మనం ఉన్నాం. కేజీఎఫ్ నుంచి పొగురుపల్లి ద్వారా ఒక రోడ్డు కానీ కృష్ణగిరి ఇది కుప్పాన్ని తీసుకొస్తే ఈ రోడ్డు నేరుగా మళ్ళీ కృష్ణగిరికి వెళ్తుంది. తొందరలోనే ఇక్కడ ప్రారంభమై బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో ఓసూరు దగ్గర కవర్ అయ్యేడుగా ప్యారలల్ రోడ్డు కూడా తీసుకొస్తున్నాం. ఆ రోడ్డు వస్తే డైరెక్ట్గా 1:30 గంటకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. అనేక ట్రైన్లు ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా కుప్పంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్లో ప్రారంభిస్తాం. కార్గోకు ఉపయోగిస్తాం, ప్యాసింజర్స్కు ఉపయోగిస్తాం. దీన్ని ఒక హబ్గా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏ దిశలో ఆలోచిస్తున్నామంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, రాష్ట్రంలో చేసే ఒక ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సంజీవని అనే మాట ఎప్పుడన్నా విన్నారా మీరు అని అడుగుతున్న చరిత్రలో విన్నారా? సంజీవని వినలేదా? చరిత్రలో రామాయణం విన్నారా లేదా? విన్నారా లేదా? రాముడు మూర్ఛపోతే, లక్ష్మణుడు ఆ రోజు మూర్ఛపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది? సంజీవని మొక్క కావాలన్నారు. సంజీవని మొక్క ఎక్కడ దొరుకుతుందంటే ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు. ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది. తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడు బతికాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా. నేను మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఆ ప్రయోగానికే నాంది పలికాం. అదే సంజీవని ప్రాజెక్టు. మీ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు, మీ ఆరోగ్యం పక్కా. నేను చెప్పింది మీరు వినండి. హాస్పిటల్కి పోయే పని లేదు, మందులు తినే పని లేదు, ఆపరేషన్ చేసుకునే పనులు కూడా ఉండవు. అలాంటి వినూత్నమైన ప్రాజెక్టుకి ఇక్కడ చేశాం. ఇప్పటికే దగ్గర ఒక 30,000 మంది ఫాలో అవుతున్నారు. తొందరలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒకటి కాదు, చాలా విషయాల్లో టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం. గడిచిన 1 సంవత్సరం 2 నెలల్లో మీరు చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపిబి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని కేబినెట్ మీటింగ్లో కూడా క్లియర్ చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం. ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతుల పైకెత్తండి. వాణిజ్య పంటలు వేయాలి,
మళ్ళా వరి పంట వేయొద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే ఒక ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000-25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తూ ఉంది. ఇది మనం ఒక దూరదృష్టితో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై